మనకు తెలిసిన పోలీసులు రెండు రకాలు. ఒకరు నిజాయితీ అయితే మరొకరు లంచగొండులు. మన కళ్ల ముందే ఎంతమంది డబ్బులకి కక్కుర్తి పడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బండి పేపర్లు అన్నీ ఉన్నా సరే నమస్తే ఎందుకు పెట్టలేదని 100-200 బాధేవాళ్లు ఇంకా మన సమాజంలో ఉన్నారు. ఇక హోటల్ కి వెళ్లినా, కూరగాయల షాప్ కి వెళ్లినా ఫ్రీగానే ఇవ్వాలి, లేదంటే ఫుడ్ బాగాలేదు, కూరగాయలు పుచ్చిపోయాయని పుచ్చిపోయిన మాటలు చెప్పి భయపడుతుంటారు. ఇక ఈ రోజుల్లో చిన్న చితక పోలీసే కోట్లు కూడబెడుతున్నాడు. కానీ మనకిప్పటి వరకు తెలిసిన పోలీసులు వేరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి లాంటి పోలీసులు నూటికో కోటికో ఒక్కడుంటాడు. ఈయన్ని చూసే వరకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి వాళ్లు ఉంటారంటే నమ్మబుద్ధి కాదు. కానీ నిలువెత్తు నిజాయితీ మన కళ్ళెదురుగా కనిపిస్తోంటే నమ్మక తప్పదు. తన జీతానికి మించి ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారా అని విస్తుపోయేంత నిరాడంబరమైన వ్యక్తి. ఉంటే ఉంటారేమో కానీ యూపీ లాంటి రాష్ట్రంలో అంటే సాధ్యం కాదు. ఎందుకంటే యూపీ అంటే నేరస్తులకు భూతల స్వర్గం. పేకాట నుంచి ఆయుధాల తయారీ ముఠాలు, మాఫియాలకు కొదవే లేదు. పోలీసులు అలా చూసి చూడనట్లు ఉంటే చాలు, కోట్ల రూపాయలు వారి లాకర్లలోకి చేరతాయి. దీన్ని లెక్కబెట్టుకోవడానికే వారికి సమయం ఉండదు. అలాంటి చోట 37 ఏళ్లు సర్వీసులో ఎక్కడా ఒక్క పైసాకు కక్కుర్తి పడకుండా నిజాయితీగా వ్యవహరించడం మామూలు విషయం కాదు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉంటే తప్ప సామాన్యులకు సాధ్యం కాదు. పేరుకే డీజీపీ, కానీ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటున్నాడంటే ఆయన నిజాయితీ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయనే ఉత్తరప్రదేశ్ డీజీపీ సుల్తాన్ సింగ్. 1957లో జన్మించిన సుల్తాన్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని తిండ్వారీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత స్థానిక బజరంగ్ కళాశాలలో ఇంటర్, రూర్కీలో ఇంజనీరింగ్, ఢిల్లీలో ఎంటెక్ చేశారు. చదువు పూర్తయ్యాక రైల్వేస్ లో ఇంజనీర్ గా పనిచేశారు. 1980లో సివిల్ సర్వీసెస్ లో మంచి ర్యాంక్ సాధించిన ఈయన ఐపీఎస్ అధికారి అయ్యారు. సుల్తాన్ సింగ్ కి భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఐపీఎస్ అధికారిగా పోలీస్ శాఖలో పలు హోదాల్లో సింగ్ పనిచేశారు. అలహాబాద్ లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శిక్షణ మరియు జైళ్ల శాఖలో పనిచేశారు. లక్నో రేంజ్ డీఐజీగా, ఆ తర్వాత లక్నో జోన్ ఐజీగా పనిచేశారు. విధి నిర్వహణలో భాగంగా ప్రతి హోదాలో నేరాల అదుపునకు విశేష కృషి చేసిన రికార్డు ఈయనకుంది. నిరాడంబరానికి చిరునామా, దేశంలోనే అతిపెద్ద పోలీస్ పటాలానికి అధినేత అయిన డీజీపీ సుల్తాన్ సింగ్ ఇల్లు చూస్తే నోట్లోంచి మాట రాదు. ఓ సాధారణ కానిస్టేబుల్ కూడా అలాంటి ఇంట్లో నివసించడేమో అన్నట్లుగా ఉంటుంది ఆ ఇల్లు. ఆ ఇంటిని చూసి చెప్పొచ్చు సుల్తాన్ సింగ్ ఎంతటి నిరాడంబరుడో. డీజీపీ కాకముందు కూడా సుల్తాన్ సింగ్ పోలీస్ శాఖలో పలు విభాగాల్లో పనిచేశారు. ఇక ఆయన ఆస్తిపాస్తులు చూస్తే అవాక్కవుతారు. ఈయన పేరిట ఉన్న ఇల్లు చూశారుగా, అది కాక 2-3 ఎకరాల పొలం మాత్రమే ఈయనకుంది. ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో నిజాయితీపరుడైన, సమర్థుడైన అధికారిగా పేరు సంపాదించుకున్నప్పటికీ ఈయన రాజకీయ నాయకుల అండదండలు మాత్రం సంపాదించుకోలేకపోయారు. అందుకేనేమో ఈయన కంటే 4 ఏళ్ల జూనియర్ అయిన జావేద్ అహ్మద్ డీజీపీ అయినా ఈయన మాత్రం అలాగే ఉండిపోయారు. ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్ కుంభకోణాన్ని బయటపెట్టాడు. అలా జరిగుండకపోతే ఆయన ఎప్పుడో డీజీపీ అయ్యేవారు. ఆ తర్వాత ఎలాంటి ప్రాధాన్యత లేని పోస్టులోనే నియమించారు. అఖిలేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2012లో సుల్తాన్ సింగ్ కంటే తక్కువ సీనియారిటీ ఉన్న జావేద్ అహ్మద్ ను డీజీపీగా నియమించారు. అప్పటికి అడిషనల్ డీజీ హోదాలో ఉన్న సింగ్ ను డీఐజీ అధికారి స్థాయిలో పోలీస్ శిక్షణ అకాడమీకి బదిలీ చేశారు. ఇక్కడే కెరీర్ ముగిసిపోతుందని అనుకున్న సమయంలో బీజేపీ అధికారంలోకి రావడం, అందులోనూ యోగి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పదవి విరమణకు మరో 5 నెలలు మిగిలి ఉన్న తరుణంలో నిలువెత్తు నిజాయితీకి పట్టం కట్టబడింది. డీజీపీగా నియమితులైనప్పటికీ వ్యక్తిగా సుల్తాన్ సింగ్ లో ఎలాంటి మార్పు రాలేదు. సాదా సీదాగా ఉండడమే ఆయనకిష్టం. ఇప్పుడు అదే పందా కొనసాగిస్తున్నారు. అందుకే ఉన్నత పదవిలో ఉన్నా తాను పుట్టి పెరిగిన ఆ పెంకుటింట్లోనే ఉండాలని నిశ్చయించుకున్నారు. ఈ రోజుల్లో చిన్న చితక పోలీసే కోట్లు కూడబెడుతున్నాడు. మరి డీజీపీ స్థాయి వ్యక్తి సుల్తాన్ సింగ్ మాత్రం కోట్లు కాదు కదా, లక్షలు, వేలు కూడా కూడబెట్టలేదు. పెద్ద పెద్ద బంగ్లాలు కొనలేదు, స్థలాలు కొనలేదు, ఖరీదైన కార్లు అస్సలే కొనలేదు. తన 37 ఏళ్ల సర్వీసులో ఆయన సంపాదించింది ఏంటో తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం. జస్ట్ 3 లక్షల రూపాయల విలువ చేసే 2.3 ఎకరాల పొలాన్ని, లక్నోలో ఓ 3 గదుల ఇల్లు, అది కూడా ఈఎంఐలో కొన్నాడంటే మీరు నమ్ముతారా? అది ఆయన నిజాయితీ, అది ఆయన సింప్లిసిటీ. ఏదేమైనా తన బాధ్యతని వమ్ము చేయకుండా ఎంతో నిజాయితీతో, నిస్వార్థంతో దేశానికి సేవ చేస్తున్న సుల్తాన్ సింగ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.